హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విషకన్య జానపద నవల 5వ భాగం విందాం. మర్నాటి ఉదయము రాజకుమార్తె మితిలేని సంతోషంతో చెల్లెలను ఆజ్ఞాపించి ఒక బంగారు పంజరాన్ని తెప్పించి నన్ను ఆ పంజరంలో పెట్టి నన్ను గురించి చెల్లెలు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెబుతూ ఉంది. రాకుమారి, మనకి పంచరంగుల అందాల చిలుక ఎక్కడిదమ్మా అని ఒక చెలిగత్తి అడిగిన దానికి రాజకుమార్తె చిరునవ్వు ముఖంతో, మాటలు నేర్చి నా చిలుకని అడగవే, చెబుతుంది అంది. పలకగల ఓ చిలుక, చెప్పవే, మా రాజకుమార్తెకు నిన్నెవరిచ్చారు? ఈ రాణివాసంలోకి ఎలా వచ్చావు అని ఒక చెలిగత్తి అడిగిన దానికి, మీ చెలిమి కోరి నేను మీ రాణివాసానికి వచ్చాను అని నేనన్నదానికి అక్కడ చెలులందరూ విరగబడి నవ్వారు. వాళ్లతో కాంచనమాల కూడా నవ్వింది. అయితే నువ్వెప్పుడు మా రాణివాసంలోనే ఉండిపోవాలి, మరెక్కడికి పోకూడదు అని తిరిగి మరొక చిలికెత్తి అంది. పంజరంలో బంధించారుగా, ఎక్కడికి పోతానమ్మా చిలి అని మళ్ళీ నేనన్నా. అబ్బా, ఈ అందాల చిలుక ఎంత తీయగా మాట్లాడుతుంది అని మరొకరు నా మాటలకు మురిసిపోతూ అన్నారు. తీయని పళ్ళు తింటాను కాబట్టి తీయగా మాట్లాడుతున్నా అని మళ్ళీ నేనంటే యువరాణితో కలిసి అందరూ కిలకిలా నవ్వారు. అంతలో మంజరి అనే ఒక చిలికత్తె పరుగు పరుగున అక్కడికి వచ్చి విషాదంతో, అమ్మా రాకుమారి, మీ తండ్రి గారి దగ్గరికి ఎవరో వచ్చి మన దగ్గర ఉన్న ఈ చిలుకను ఇయ్యవలసిందిగా కోరుతున్నారు అంది. ఆ వార్తకి నేను యువరాణి కూడా భయభ్రాంతులైనాం. ఆ వచ్చినవాడు నా గురువే అయి ఉంటాడని నేను దిగులు పడుతూ ఉండగా, నా చిలుకను ఎవడే కోరతాడు? నా ప్రాణాలనైనా ఇస్తాను గాని ఈ చిలుకనిస్తానా? అందుకు మహారాజులు గారేమంటున్నారు అని యువరాణి అడగ్గా, అంతఃపురంలో ఈ చిలుక సమాచారమే తెలియదని మహారాజులు ఉంటే అలాగే చూస్తామని మాట ఇచ్చారు. రాణివాసంలో ఒక పంచరంగుల చిలుక కూర్చొని ఉండటము ఆ వచ్చిన వ్యక్తి ఘంటాపదంగా చెప్పాడు అంది మంజరి. ఆ వచ్చిన వ్యక్తి ఎలా ఉంటాడే? ఆజానుబాహుడు, నల్లటి శరీరఛాయ, పెద్ద గడ్డము, జడలు కట్టిన జుట్టు, మెడలో రుద్రాక్షమాలలు, ఒక సన్యాసిలా ఉన్నాడు అని చెలికత్తె మంజరి చెప్పిన దాన్ని బట్టి నాకు సందేహం తీరిపోయింది. అతడే నా గురువు ఏకనాథుడు. నాకు తిరిగి ప్రాణగండం ఏర్పడటము ఖాయమనుకున్నాను. రాజకుమార్తెతో నేనేమి చెప్పడానికి గాని, ఆమె నన్నెక్కడ దాచడానికి గాని అవకాశం లేకుండా అప్పటికప్పుడే మహారాజు ఏకనాథస్వామితో అక్కడికి వచ్చి చేరుకున్నాడు. బంగారు పంజరంలో ఉన్న నన్ను ఏకనాథుడు, మహారాజు చూశారు. అమ్మా, నా షష్ఠిపూర్తి మహోత్సవం నాడు నా ప్రాణాపాయ స్థితిని తప్పించినవారు, మన రాజ్యంలోని విల్లూరి గ్రామ వాస్తవ్యులు, ఈ మహాపండితులు నాకు ప్రాణదానం చేసినందుకు గాను వీరి కోరికను తీరుస్తానని ఆనాడు మాట ఇచ్చాను. ఈనాడు వీరి స్వల్ప కోరికను కోరుతున్నారు. నీ చిలుక వారికి కావాలట, సంతోషంతో సమర్పించు తల్లి అని తండ్రిగారి ఆజ్ఞ విని కాంచనమాల కంపించే గొంతుతో, నేను ప్రాణపదంగా చూసుకుంటున్న ఈ చిలుకను నేనివ్వను అంది. ఈవిడ యువరాణి గారా అంటూ నా గురువు ఆమె వైపు విభ్రాంతుడే తిలకిస్తున్నాడు. అజ్ఞానం వల్ల అలా అంటుంది, అందుకు తమరేం అనుకోకండి అంటూ మహారాజు నేనున్న పంజరం దగ్గరకొచ్చి తెరవబోతూ ఉంటే యువరాణి ఆయన్ని వారించి, తండ్రి, కావాలంటే నా ప్రాణాన్నైనా ఇస్తాను గాని ఈ చిలుకను మాత్రం ఇవ్వను అంటూ చెరచెర ఏకనాథస్వామి దగ్గరికి పోయి ఆయన పాదాలు పట్టుకొని, స్వామి, నన్ను కరుణించండి, ఈ చిలుకను తప్ప ఇంకేదైనా కోరండి, మణిమాన్యాలు, అగ్రహాలు, రజత, కాంచన, వస్తువాహనాదులు మీరు కోరదగినవి ఎన్ని లేవు? అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాను, కనికరించి నా చిలుకను మాత్రం వదలండి అని వలవలా ఏడుస్తూ ప్రార్థిస్తుంటే మహారాజుకి అమితమైన ఆగ్రహం కలిగింది. మూర్ఖురాల, కొరక నా ప్రాణదాతలు కోరిన దానినివ్వక ఈ ఆగడమంతా ఏంటి? కావాలంటే ఇలాంటివి 1,00,000 చిలుకలు నీకు కొదవా అను కూతురుతో కోపంగా అంటున్న తండ్రిని చూసి, తండ్రి, 1,00,000 కాదు, 1,00,000 చిలుకలు నీ స్వామికిచ్చి వారిని తృప్తిపరచండి, నాకు ఈ ఒక్క చిలుక మాత్రం చాలు అన్నది. వీలేదు, వారికి చిలుకే కావాలట అని మహారాజు తిరిగి గర్జిస్తూ పంజరాన్ని తెరిచి అందులోని చిలుకను తీసి ఏకనాథుడికి ఇస్తూ ఉండగా యువరాణి వారించి అడ్డు నిలిచి, తండ్రి, వద్దు, నా చిలుకనియ్యొద్దు, అది నా ప్రాణం, నా హృదయంలోని హృదయం అని గోలుగోలున ఏడ్చింది. కుమార్తె ముండు పట్టును చూసి మహారాజు ఆగ్రహాన్ని పట్టలేకపోతున్నాడు.
నాకెలాగూ చావు తప్పదని కృతనిశ్చయుడినై ఉండగా కంటికి మంటికి ఏకదారగా ఏడుస్తున్న రాజకుమార్తెను, సందిగ్ధావస్థలో పడ్డ మహారాజును చూసి నా గురువు, రాకుమారి, ఇక నీ చిలుక నాకు అవసరం లేదు అని రాజు చేతుల్లో ఉన్న నన్ను చూసి తీక్షణంగా, ఓరి గురుద్రోహి, రాజాంతఃపురమున రాజకుమార్తె మందిరాన బంగారు పంజరంలో నక్కితే నాకు తెలియదనుకున్నావా? నువ్వు నన్ను చేసిన మోసానికి, నన్ను పెట్టిన తిప్పలకు ఫలితం ఇదే అనుభవించు. నువ్విప్పటి నుంచి బ్రహ్మరాక్షసుడివై నరరక్త మాంసాలతో కడుపు నింపుకుంటూ భోగపుర సమీపారణ్యంలోని మర్రి చెట్టును ఆశ్రయించుకొని ఉందువు కాక అని ఇతరులకు తెలియని దేవనాగర భాషలో నన్ను శపించి తిరిగి తానంతటే కనికరించి కాబోలు. ఏ ఏకపత్నీవ్రతుడు తన కంఠరక్తంతో నీ దాహాన్ని తీరుస్తాడో అప్పుడు నీకు శాప విముక్తి అన్నాడు. అదే క్షణంలోనే మహారాజు చేతుల్లో నుంచి చిలుకగా ఉన్న నేను క్రిందపడి ప్రాణాలు వదిలిపెట్టాను. ఏకనాథస్వామి పలికిన దేవనాగర భాష తెలియని రాజకుమారి మొదలైన వారు ఏమనుకున్నారో నాకు తెలియదు. అది మొదలు నేటికి 10 సంవత్సరాలుగా అదిగో తమరు చూచిన ప్రకారంగా ఆ బ్రహ్మరాక్షస రూపాన ఉండి ఈనాడు మీ అనుగ్రహం వలన విముక్తుడైనాను. దీనిని బట్టి నా గురువు చెప్పిన ఏకపత్నీ వ్రతులు తమరేనని అర్థమైంది. ఇదే నా కథ మహారాజా. మన పట్టణం ఇంకా ఎంత దూరంలో ఉంది అని విష్ణుశర్మ తన పూర్వగాథనంతటినీ చెప్పి ముగించిన తర్వాత ప్రశ్నించగా, నీ కథ పూర్తయ్యేటప్పటికీ మన ప్రయాణం కూడా ముగిసింది. అదిగో ఆ గోపశిఖరాలు కనిపిస్తున్నాయే, అదే భోగపురము, వచ్చేశాము. తర్వాత అనతి కాలంలోనే శంభునాథ ప్రభువు బ్రాహ్మణ కుమారుడు విష్ణుశర్మతో నగర ప్రవేశం చేశాడు. తమ అమరావతికి 1000 ఇంతలు శోభాయమానంగా ఉన్న పట్టణ వైభవాలను చూసి విష్ణుశర్మ విభ్రాంతుడైతున్నాడు. అతని సౌశీల్య సంపదకు, ఉదార బుద్ధికి తగినట్లే ఆ పురము కళకళలాడుతూ ఉన్న లక్ష్మీదేవికి నిలయంగా దేవేంద్ర నగరాన్ని పోలి ఉంది. విశాలమైన బాటలకు ఇరుపక్కల మనోరంజకములైన వృక్షజాతులు, అంతేకాక వివిధ వింత వినోద వస్తు సముదాయంతో కూడుకొని ఉన్న పెద్ద పెద్ద అంగడులు చూసి అబ్బురపడుతున్న విష్ణుశర్మ మహారాజుతో ముందుకు సాగిపోతూ ఉంటే రాజవీధిలో మింటినంటుకునేటట్లున్న దివ్య భవనాలు, వాటి ముంగుళ్ళ ఆనందాట్టహాసాలతో చీకుచింతలు లేకుండా ఇష్టాగోష్ఠి సలుపుతున్న నగరవాసుల్ని చూసి విష్ణుశర్మ ఆనాడు ఆ నగరంలో ఏదైనా పండుగ ఏమో అని ఊహించి మహారాజునడగ్గా అతను తమ నగరము ప్రతినిత్యము అదే విధంగా ఉంటుందని చెప్పిన మీదట ఆ పురం ఆ విధంగా నిత్య కళ్యాణము పచ్చతోరణమై ఉండటానికి మహారాజు ధర్మ పరిపాలనమే కారణమనుకొని మరికొంతసేపటికి ఆ మహారాజుతో కోట ప్రవేశం చేశాడు. ఆ కోట శత్రు దుర్భేద్యమై మిన్నెత్తునున్న దృఢమైన గోపుర ప్రాకారాలతోనూ లోహ నిర్మితములైన బురుజులతోనూ రజన కాంచనాదులతో ఉన్న వివిధ చక్రములను, పగవారికి అభేద్యములై శిలా నిర్మితాలమైన సింహద్వారాలను తిలకిస్తూ విష్ణుశర్మ తానటువంటి మహాబ్రహ్మాండమైన కట్టడాన్నెక్కడా చూడకపోవటము వల్ల ఆశ్చర్యపోతూ మహారాజుతో లోపలికి ప్రవేశించగానే కొందరు పరిచారికలు వినయ విధేయతలతో వంగి వంగి నమస్కారాలు చేస్తూ ఎదురై వచ్చి నిలిచారు. ఈ బ్రాహ్మణ కుమారుడు నా కాప్తుడు. ఇతని స్నాన సంధ్య జపతపానుష్టములకు అవసరమైన ఏర్పాట్లు చేసి బ్రాహ్మణ వంటశాలలో భోజనాది ఏర్పాట్లు చేయించవలసి ఉంది అని మహారాజు పరిచారకులకు ఆజ్ఞనిచ్చి విష్ణుశర్మతో తమ అనుష్ఠానములు ముగిసిన తర్వాత నా అతిథి పూజకు అంగీకరించాలి అన్నాడు. అందుకు విష్ణుశర్మ సంతోషంతో అంగీకరించి పరిచారకుల వెంట నిష్క్రమించాడు. అంతలో మహారాజు కూడా స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని పరిసిద్ధుడై పట్టు పీతాంబరాలు ధరించి అతిథి పూజకు అవసరమైన ద్రవ్యములు కుమార్తె మడిమేకల చేత పట్టించుకొని విష్ణుశర్మ ఉన్న తావుకు వచ్చాడు. షోడశోపచారములు చేసి బ్రాహ్మణ పూజ యథావిధిగా నిర్వర్తించడమైన తర్వాత విష్ణుశర్మ మహారాజు వెంట అపరంజి బొమ్ము అపర సరస్వతో అవతరించి ఉన్న అప్సరస కన్యయో అని భ్రమ కలిగిస్తూ ఉన్న 14 ఏళ్ల లేబ్రాయపు పడుచును చూసి విషాదంతో ఒక నిట్టూర్పును విడిచాడు. మహారాజు అది గమనించి, అదేమిటి స్వామి, ఈ కన్యను చూసి విషాదాన్ని పొందుతారెందుకు అని అడిగాడు. ప్రభు, ఈ నవన మోహనాంగి, ఈ పసిడి బొమ్మ మీకేం కావాలో తెలుసుకుని వచ్చినా అని విష్ణుశర్మ అడగ్గా,
ఈమె నా కుమార్తె మణిమేకల. ఈమె పుట్టిన 3వ ఏట తల్లి దివంగతురాలైంది. అప్పటి నుంచి నేనే దాదుల సహాయంతో పెంచాను. నాకిది లేకలేక కలిగిన వరప్రసాదిని అని మహారాజు చెబుతూ ఉండగా విష్ణుశర్మ నేత్రాలు అశ్రుపూరితాలైనాయి. మహారాజు, కుమార్తె కూడా తెల్లబోయారు. ఈమెను గురించి మీకు తెలిసిందేమైనా ఉంటే త్వరగా చెప్పండి స్వామి. మీ తీరు చూస్తుంటే చాలా భయంగా ఉన్నది. లేకలేక కలిగిన ఈ ఏకైక వరపుత్రిక మీదనే నా ప్రాణాలన్నీ పెట్టుకున్నాను. నాకు కొడుకైనా కూతురైనా ఈమెనని అస్త్రశస్త్రాది సమస్త విద్యలు నేర్పుకున్నాను. నా అనంతరము ఈ భోగపుర సంస్థానాధీశ్వరి కావలసిన బిడ్డ. ఏమైతే ఎందుకు ప్రభు, ఈమె కష్టజీవి. కళత్రమును గురించి అనేక గండాలకి గురి కావలసి ఉంది. ఈమెను వివాహమాడవచ్చిన ప్రతి రాజకుమారుడు మృత్యుడైతాడు. ఇది ఈమెను గురించిన నా జ్ఞానదృష్టికి తోచిన విషయము. అయ్యో, ఈ బిడ్డ వలనైనా వంశాభివృద్ధి కాదా స్వామి? మీరు చెప్పిన అవాంతరాలు తప్పించుకునే మార్గమే లేదా? ప్రస్తుతమేమీ కనిపించదు. నేనీమెకి కొన్ని నిగూఢ మంత్రాల్ని ఉపదేశిస్తాను. అవి ఈమె పతిని వజ్రకవచమై కాపాడవచ్చు. మహాప్రసాదం. నాకు ప్రాణదానం చేసిన దాతలు. మీకు సాధ్యం కాని కార్యమంటూ ఉండదు. ఈ అమ్మాయి వరప్రసాదిని అంటరే, అదెలా జరిగిందో చెబుతారా అని విష్ణుశర్మ అడిగిన దానికి శంభునాథ ప్రభువు తన కుమార్తె మణిమేకల జన్మ వృత్తాంతాన్ని గురించి ఈ విధంగా చెప్పాడు. నాకు 20వ ఏట వివాహమైంది. వివాహం కావటము, ఈ భోగపుర సింహాసనానికి పట్టభద్రుని కావటము ఒకేసారి అనుకోండి. ఆ పైన 20 సంవత్సరాలు దాటింది. కానీ నాకు సంతానం కలగలేదు. అనేక దైవజ్ఞులు మా భార్యాభర్తల జాతకాల్ని పరిశీలించి మాకీ జన్మలో సంతాన యోగం లేదని చెప్పారు. మన యాగమింతేనని నేను నిరాశ చేసుకుని ఊరుకున్నాను. నా భార్య మంజులాదేవి మాత్రము అనేక పూజలు, జపములు, వ్రతములు ఆది నుంచి చేస్తూ మా ఇలవేల్పైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిష్ఠ తప్పకుండా ప్రత్యేకంగా కొలుస్తూనే ఉంది. ఈ కోట ఆవరణలోనే ఈశాన్య దిక్కున మా తండ్రి తాతల తరం నుంచి ఒక పుట్టలో కొలువయున్న నాగేంద్రుడికి నా భార్య తాను కాపరానికి వచ్చిన 20 ఏళ్ళు దీపధూప నైవేద్యాలతో నిత్య పూజ జరిగిస్తూనే ఉంది, ప్రదక్షిణలు చేస్తూనే ఉంది. ఇలా ఉండగా అనగా ఇప్పటికి సుమారు 14 ఏళ్ల క్రితము ఒకనాడు మాకు మీ వంటి పండిత స్వామికి ఆతిథ్యం ఇయ్యగల భాగ్యం లభ్యమైంది. ఆయన రాణి మంజులాదేవి ముఖాన్ని పరిశీలించి, నువ్వు గొడ్రాలివి గనక మీ ఇంట ఆతిథ్యం నాకు పనికిరాదు అని ఆతిథ్యం స్వీకరించకుండా వెళ్ళిపోయాడు. మంజులాదేవి మితిలేని దుఃఖంతో తాను నిత్యము కొలిచే నాగేంద్రుడు పుట్ట దగ్గరికి పోయి స్వామికి మొక్కి, స్వామి, గొడ్రాలనే ఈ పేరుతో నా ప్రాణాలు భరించలేను. ఇంతకంటే బలవన్మరణమే నాకు శ్రేయస్సు అని ఎవరికీ తెలియకుండా నా కైజార్ను తీసుకుని పోయి ఆ పుట్ట ఎదుట ఆత్మహత్య చేసుకోబోగా ఆ పుట్టలో నుంచి ఒక ధ్వని వెలువడింది. దేవి, ఆత్మహత్యా ప్రయత్నం విరమించు. కాశీ విశ్వనాథుని నిష్ఠతో 20 రోజులు సేవించు, నీకు సంతానం కలుగుతుంది అని చెప్పిందట. ఆ తర్వాత దేవి ఆ విషయాన్ని నాకు చెప్పింది. ఇద్దరము విశ్వనాథుణ్ణి సేవించటానికి సపరివారంగా కాశీ ప్రయాణమైపోయాము. నాగేంద్రుడు ఆదేశించిన ప్రకారము మంజులాదేవి 20 రోజులు ఉపవాస దీక్షతో విశ్వేశ్వరుని సేవించి రాజధానికి తిరిగి వచ్చిన మొదటి మాసంలోనే గర్భవతి అయింది. నవమాస స్ఫూర్తి అయిన తర్వాత ఈ ఆడబిడ్డను ప్రసవించింది. లేకలేక కలిగిన ఈ వరప్రసాదిని పుత్రుడు కాలేదని ఎవరికీ విచారం కలగలేదు. మణిమేకల అని నామకరణం చేయించి విందులు, వేడుకలు మొదలైన వాటిని అతి ఘనంగా చేయించుకొని బిడ్డకు 3 ఏళ్లు దాటే వరకు బ్రతికి ఉండి ఆ ముద్దు ముచ్చట్లు కొంతవరకు తిలకించుకొని ఆయుః ప్రమాణం అంతే అవటం వలన మంజులాదేవి దివంగతురాలైంది. నేను మారు తలంపులేమీ పెట్టుకోకుండా ఈ బిడ్డే నా జీవిత సర్వస్వమన్న భావంతో ఇంతవరకు పెంచుకొచ్చాను. మీరు చెప్పిన దాన్ని బట్టి ఈమె భవిష్యత్తు అయోమయంగా కనిపిస్తుంది. విచారించి ప్రయోజనం లేదు. భగవద్దేచ్ఛ ఎలా ఉంటే అలా జరగవలసిందే. మీకు ఈ జన్మలో సంతానయాగం లేదని చెప్పిన దైవజ్ఞులు ఆ వారి మాట వ్యర్థం కాలేదా? రేపటి దినము నీకీమె ఉపదేశించదలిచిన మంత్రాలను ఉపదేశిస్తాను. ఆ పైన భగవంతుని మీద భారం వేయండి. అంతే స్వామి, అంతే అని మహారాజు తర్వాత కుమార్తెను తిలకించి,
విన్నావు కదా తల్లి, పండితోత్తముల వాక్యాలు. రేపటి నుంచి ఈ మహాత్ములను భక్తి శ్రద్ధలతో సేవించి వారి ఉపదేశాలను స్వీకరించు అని చెప్పగా ఆ కన్య మౌనంగా తండ్రి గారికిని పండిత మహాశైలుకుని నమస్కరించింది. స్వామి, ఇప్పటికే కాలాతీతమైంది అని కుమార్తెతో, తల్లి, బ్రాహ్మణ దేవునికి భోజనాది ఏర్పాట్లు స్వయంగా చేయించు, ఇప్పటికే వేళ మించింది అని చెప్పగా ఆమె ఆ ప్రయత్నం మీద వెళ్ళింది. విషకన్య జానపద నవల 5వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.